నమస్తే, నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకి కూడా ఇప్పుడు స్కిన్ కేర్ కోసం చాలామంది పట్టించుకోవడం స్టార్ట్ చేశారు. ఎస్, అది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్ గ్లో అవ్వచ్చు, పిగ్మెంటేషన్ వస్తుంది అనో, లేకపోతే పింపుల్స్ వస్తున్నాయనో చాలామంది బయట లోషన్స్ తీసుకోవడం, తర్వాత స్టెరాయిడల్ క్రీమ్స్ వాడడం, లేదంటే దానికోసం సంథింగ్ సప్లిమెంట్స్ ఏవో తీసుకోవడం, దాని నుంచి పెద్దగా రిజల్ట్ లేక, లేదా రిజల్ట్ వచ్చి తగ్గినా కూడా మళ్ళీ రిపీటెడ్గా అవ్వడం చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం కూడా చెప్తున్నా. ఈరోజు మన ఇంట్లో దొరికేదే హోమ్ రెమెడీస్తో మనం దాని క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలి, లేదంటే ఫేస్ వాష్, స్కిన్ వాష్, అట్లా మనం ఎలా తయారు చేసుకోవాలి కూడా ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ స్కిన్కి సంబంధించి స్కిన్ హెల్త్ బాగుండాలి, స్కిన్ గ్లో బాగుండాలి అని అంటే కనుక వాటర్ కంటెంట్ చాలా చాలా ముఖ్యమండి. సో అది మనం చాలామంది నెగ్లెక్ట్ చేస్తాం. కంపల్సరీ రోజు అంతట్లో ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం ఒక 3 లీటర్ల నీళ్ళైనా తాగడానికి మనం ట్రై చేయాలి. ఒక్కొక్కసారి వర్క్లో పడో దేంట్లో మర్చిపోతూ ఉంటుంది, సరిగ్గా తాగం. కనీసం ఒక గంటకు ఒకసారి ఒక గ్లాస్ నీళ్ళని తాగడానికి ట్రై చేయండి. ఎందుకంటే బాడీలో స్కిన్లో మాయిశ్చర్ ఉంటేనే మనకు ఆ గ్లో కానీ ఆ పిగ్మెంటేషన్ పోవడానికి కానీ హెల్ప్ అవుతుంది. ఇకపోతే పిగ్మెంటేషన్ అంటే అసలు దేంటి, మన స్కిన్ అండర్లయింగ్ అంటే లేయర్స్లో మెలానిన్ అనే ఒక హార్మోన్, ఒక పిగ్మెంటేషన్ ఉండే ఇది ఉంటుందన్నమాట. సో ఆ మెలానిన్ అనేది ఎప్పుడైతే ఆ పిగ్మెంట్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుందో అప్పుడే మనకి లోపల నుంచి ఏంటి డార్క్ స్పాట్స్ రావడం, పిగ్మెంటేషన్, నల్లదనం అట్లా రావడం, ఇదంతా కూడా చూడొచ్చు. సో దీన్ని మనం ఏమంటారు, డీపిగ్మెంటేషన్ కింద హెల్ప్ చేయాలి అని అంటే విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఎలా వస్తుంది, నిమ్మరసం కానీ, లేదంటే ఆరెంజెస్ నుంచి కానీ, ఆమ్లా కానీ, ఇవన్నీ వాటి నుంచి మనకి విటమిన్ సి వస్తుంది మంచిగా. సో ఎలా వాడుకోవచ్చు, పొద్దున్నే లేచిన వెంటనే మనం ఇప్పుడు మాట్లాడుకునే నీళ్ళలోనే పొద్దున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తాగండి. అలానే మీరు ఏమంటారు, మన ఫేస్కి ఏదైనా ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రీమ్స్ ఉన్నాయి, ఆ క్రీమ్స్లో కూడా మీరు ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో అంత బాగా హెల్ప్ అవుతుంది. విటమిన్ సి సీరం అన్నాం కదా, అది కూడా మనం ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో నేను చెప్పబోతున్నాను. సో అయితే వాటర్ కంపల్సరీ ఉండి తీరాలి, నిమ్మరసం వాడుకోండి ఇంకా మంచిది. లేదు అని అంటే పొద్దున్నే మీకు మాయిశ్చర్స్ బాగుండాలి అని అంటే కలబంద మనకి బయట దొరుకుతుంది కదా, కలబంద గుజ్జును వాడుకోవచ్చు. ఒక చెంచా కలబంద గుజ్జును తీసుకొని మీరు పరగడుపునే తీసుకుంటే కనుక చూడండి, మీ డయాబెటీస్ లెవెల్స్, తర్వాత స్కిన్ గ్లోకి హెల్ప్ అవడానికి, డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్ రావడానికి, మీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవి కంట్రోల్ రావడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అదొకటి చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ మెలానిన్ పిగ్మెంట్ అని మాట్లాడుకున్నాం కదండి, దాన్ని మీరు తగ్గించుకోవడానికి ఏంటి అని అంటే బియ్యం పిండి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో బియ్యం కడిగేసి అదే బియ్యాన్ని పిండి ఏదైతే ఉందో పిండి తీసుకుంటాం. కొంచెం ఆయుర్వేదిక్ స్టోర్స్లోకి వెళ్తే ములేటి అని అడిగితే ఇస్తారు. తెలుగులో దాన్ని అతి మధురం అంటాం, ఇంగ్లీష్లో లికోరైజ్ అంటాం, ములేటి అని కూడా దాని పేరే. సో కొంచెం స్వీట్గా ఉంటుంది, అందుకని అతి మధురం అంటాం. అది బేసికలీ ఇంటర్నల్గా కూడా తీసుకుంటారు, బీపీ కంట్రోల్, కొలెస్ట్రాల్ కంట్రోల్కి. అయితే ఫేస్ పిగ్మెంటేషన్ పోవడానికి, ఆ మెలానిన్ అనేది తగ్గడానికి అందులో ఉండే ఒక లికోరైట్ అనే కాంపౌండ్, అలానే వేరియస్ కాంపౌండ్స్ ఉంటాయి. మీరు వినే ఉంటారు, స్కిన్ హెల్త్కి, స్కిన్ కేర్లో నియాసినిమైడ్ అనేది మనం వాడుతూ ఉంటారు. చాలామంది సిరమ్స్ వాడతారు, లోషన్స్ వాడతారు కదా, అది న్యాచురల్గా అలాంటి కాంపౌండే మనకి బియ్యం పిండిలో కూడా దొరుకుతుంది. సో కాబట్టి మనం బియ్యం పిండిని తీసుకుంటాం కొంచెం. తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్న ఈ ములేటి ఏదైతే ఉందో లిక్వరైజ్ని తీసుకుంటాం. ఎలా కలుపుకోవాలి, సో 1:2 రేషియో తీసుకోవచ్చు. అంటే కొంచెం బియ్యం పిండి ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే 200 గ్రాములు మనం ములేటి అనేది తీసుకుంటాం. అండ్ ఈవెన్ ఈ ములేటి అనేది, ఈ లికోరైజ్ అతి మధురం అనేది చాలా ఫేస్ క్రీమ్స్లో, ఫేషియల్ సోప్స్లో, వాటిలో కూడా వాడతారనమాట. సో అంత అమోఘంగా పనిచేస్తుంది. అండ్ చర్మ సౌందర్యానికి సంబంధించి మన చరక సంహిత అట్లాంటి ఆయుర్వేదిక్ గ్రంథాల్లో కూడా రాసున్న మంచి హెర్బ్ అనమాట. సో అది వాడుకోవాలి. సో ఈ రెండు కలిపి గోరువెచ్చని నీళ్ళు కలిపితే మరీ మంచిదే. లేదు మీది ఒకవేళ డ్రై స్కిన్ అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే మంచి నెయ్యి కానీ లేదా పాలు కానీ దీంట్లో కలుపుకోవచ్చు. ఏది, ఈ బియ్యం పిండి తర్వాత ఈ ములేటిలో. లేదు మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అనుకోండి, అప్పుడు దీంట్లో రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. లేదు అని అంటే యాలోవెరా కలుపుకోవచ్చు. ఒకవేళ మిక్స్డ్ టైప్, నార్మల్గానే స్కిన్ ఉంది, ఆయిలీ కాదు, డ్రై కాదు అని అనుకుంటే కనుక మీరు ఎయిదర్ మిల్క్ కానీ, లేదా రోజ్ వాటర్ కానీ, లేదా నెయ్యి కానీ, లేదా ఆలోవెరా కానీ మీరు తీసుకోవచ్చు. సో కలిపేసుకొని మీరు దాన్ని చక్కగా అప్లై చేసేసుకొని ఫేస్కి ఒక 15 గంట నుంచి 20 నిమిషాలు కంపల్సరీ ఉంచేసుకోండి. ఒక ఫేస్ ప్యాక్లను, ఫేస్ క్రీమ్లో రాసుకొని ఉంచేసుకున్న తర్వాత
గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని, అంటే గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ఇంకా మంచిది. లేదు అంటే చల్లటి నీటితో మీరు కడుగున్నా కూడా మీకు చాలా రిఫ్రెషింగ్గా అట్లా ఉంటుంది అనమాట. ఇది ఏ సమయంలో వాడచ్చు అంటే ఉదయమైనా పర్లేదు, ఈవినింగ్ పూట రాత్రిపూట అయినా పర్వాలేదు, వాడుకోండి. ఎంత కాలం అంటే ఎన్ని రోజులు వాడాలి అని అంటే స్టార్టింగ్లో ఒక టూ వీక్స్ వరకు మాత్రం మీరు రోజుకి ఒక పూట వాడుకోండి. తర్వాత 2 వారాలు అంటే ఒక 15 రోజులు పోయిన తర్వాత ఏం చేస్తారంటే వారంలో 3 రోజులు వాడడం మొదలుపెట్టండి, లేదా రోజు విడిచి రోజు వాడడం మొదలుపెట్టండి. అలా ఇంకొక 2 వారాలు అయిపోయాక వారంలో 3 రోజులే వాడడం మొదలుపెట్టండి. ఇలా అనమాట. మీరు అప్పుడు ఇది వాడితే అట్లీస్ట్ ఒక 45 days to 2 monthsలో మీరు చాలా అమోఘంగా రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఇది చేసుకునే పద్ధతి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఎండలోకి వెళ్ళడం వల్ల కాదండి పిగ్మెంటేషన్, మనకి యూవీ రేస్ వల్ల మనకి పిగ్మెంటేషన్ వస్తుంది. సో ఎండ తగులుతుంది అలా అని కాదు. అండ్ ఈవెన్ వింటర్ సీజన్స్లో కూడా మనం యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మంచి సన్ స్క్రీన్ అనేది వాడుకుంటే బెటర్. ఇంకొకటి ఈ క్రీమ్స్, ఇలాంటి క్రీమ్స్ ఏదైనా ఉన్నాయి కదా, ఇది వాడుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ క్రీమ్తో మీకు పింపుల్స్ తగ్గుతాయి, పిగ్మెంటేషన్ తగ్గుతాయి, మెలాస్మా అట్లాంటి వచ్చినా కూడా తగ్గుతాయి. సో విటమిన్ సి సీరమ్ని ఈ క్రీమ్ కడిగేసుకున్న తర్వాత విటమిన్ సి సీరం అప్లై చేసుకుంటే చాలా బాగా ఉపయోగకరం. సో దాన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలి చెప్తా. ఒక 2 నారింజ తొనలు తీసుకోండి. ఇంకా వీలుంటే నిమ్మ తొనలు, నిమ్మ చెక్కలు అవి కూడా తీసుకోండి, ఒక 2-3. దాన్ని ఎండబెట్టేసుకోండి ఒక 2 రోజులు. తర్వాత ఒక గిన్నెలో దాన్ని వేసి ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 గంట 20 నిమిషాలు దాన్ని మరిగించాలి. మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏదైనా గాజు సీసా కానీ గాజు పాత్రలో కానీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో చేసుకొని ఏదైతే ఉందో అది ఫిల్టర్ చేసుకోవాలి. ఈ తొక్కల్ని తీసి పడేస్తారు. ఓన్లీ ఏదైతే మనకి అది ఉందో ఆ వాటరే కొంచెం చల్లారిన తర్వాత విస్కస్గా కొంచెం జిగటగా సీరంలా తయారవుతుంది. సో దాన్ని గాజు పాత్రలో వేసుకోమన్నాను. ఎందుకనంటే ప్లాస్టిక్తో మళ్ళీ అది కలిస్తే ప్లాస్టిక్ బాటిల్లో ఉండే, ప్లాస్టిక్ కంటైనర్లో ఉండే బీపీఏ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. తద్వారా మీకు పీసీఓడీకో లేకపోతే పింపుల్స్కో పిగ్మెంటేషనో మెలస్మాకో దారితీస్తుంటుంది అనమాట. సో అందుకని అవాయిడ్ ప్లాస్టిక్ పూర్తిగా. మీరు డ్రింకింగ్ వాటర్ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో తీసుకోవద్దు, ఇలాంటి స్కిన్ ఇష్యూస్ అట్లా ఉన్నాయనంటే. సో గాజు పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కూల్ ప్రదేశం లేదా రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎండ తగలకుండా ఉంటే చాలు, పాడవదు. సో ఈ క్రీమ్ అది వాడేసి కడిగేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 3 to 4 drops ఈ విటమిన్ సి సీరం, ప్యూర్గా ప్రిజర్వేటివ్స్ లేని ఒక సేఫెస్ట్ సీరం తయారు చేసుకున్నాం మనం ఇంట్లోనే. సో అది వాడుకొని మీ పని మీరు చేసుకోవచ్చు, బయటకు కూడా వెళ్ళిపోవచ్చు ఈ సీరం అప్లై చేసుకుంటే. సో ప్రొటెక్టివ్ లేయర్గా మీ డ్యామేజింగ్ స్కిన్ లేయర్స్ సెల్స్ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుద్ది. ఆలోవేరా అవ్వచ్చు, ఇప్పుడు మనం చెప్పుకునే విటమిన్ సి అవ్వచ్చు, స్కిన్ టైట్నింగ్కి, వ్రింకిల్స్ ముడతలు పోవడానికి, యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్గా కూడా చాలా బాగా. అలానే మనం మాట్లాడుకునే మజిల్స్, స్కిన్ టైట్నింగ్గా ఉండాలంటే కొల్లాజన్ ఇంపార్టెంట్. సో కొల్లాజన్ ప్రొడక్షన్ జరగాలంటే కూడా ఇంటర్నల్గా ఈ విటమిన్ సిస్ అంటే ఉసిరి కానీ నిమ్మరసం, ఆరెంజ్ ఇలాంటివి తీసుకుంటూ ఎక్స్టర్నల్గా ఇలాంటివి ఇప్పుడు సీరం వాడుకుంటే చాలా ఉత్తమం. అండ్ ఆయుర్వేదిక్ హెర్బ్స్లో ఇంకొకటి ఉందండి, అది మీకు సిరప్ రూపంలో దొరుకుతుంది. అంటే కషాయంలో చేసుకోలేమో అనుకునే వాళ్ళకి సిరప్ రూపంలో దొరుకుతుంది. అదే మహామంజిష్టాది సిరప్ అనమాట. సో ఆయుర్వేదిక్ స్టోర్స్లో, ఆన్లైన్లో అట్లా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో దీన్ని ఏం చేయొచ్చానంటే ఒక 15 ml సిరప్ తీసుకొని 15 ml వాటర్కి యాడ్ చేసి సమభాగంలో, లేదంటే 1/2 glass వాటర్కి యాడ్ చేసుకొని తాగాలి. రోజు 2 పూటలు తాగితే చాలా మంచిది. తిన్న తర్వాత తీసుకోండి బెటర్. బాగా అంటే ఏమంటారు, మన బయో అవైలబిలిటీ అంతా పెరిగి మంచిగా వంట పడుతుంది అనమాట. లేదు అని అంటే పరగడుపును కూడా తీసుకోవచ్చు, అట్లీస్ట్ ఒక 1/2 hour బిఫోర్ ఫుడ్ అనమాట. 2 పూటలో తీసుకోవచ్చు. దీంట్లో కావాలి అని అనుకుంటే కనుక త్రిఫలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాడీలో ఉండే పిత్తాదోషం వల్ల, అంటే ఓవర్ హీట్ వల్ల వచ్చే పిగ్మెంటేషను, లేదా కఫాదోషం వల్ల కొన్ని వస్తాయి, వాతాదోషాల వల్ల కొన్ని వస్తాయి. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల వచ్చేదాన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి, పీసీఓడి వల్ల వచ్చే పింపుల్స్, యాక్ని కానీ, పిగ్మెంటేషన్, లేదా ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా లో అయిపోవడం వల్ల వచ్చే మంగు మచ్చలు, మెలస్మా నుంచి కూడా బయటపడడానికి మనకి త్రిఫలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. త్రిదోషాలని బ్యాలెన్స్ చేస్తుంది. సో త్రిఫలా కూడా మీరు దీంట్లో కలిపి తీసుకోవచ్చు. ఇలా పాటిస్తే, ఈ స్కిన్ కేర్ని పాటిస్తే ఖచ్చితంగా మీరు ఏవేవో మెడిసిన్స్ వాడేయకుండా, ఏవేవో లోషన్స్ వాడేయకుండా, స్కిన్ పీలింగ్ అని, లేకపోతే లేజర్ థెరపీస్ అని, కెమికల్ పీలింగ్స్ అని, సో ఇట్లాంటి థెరపీస్కి అవి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఖచ్చితంగా మీ స్కిన్ గ్లోని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఉందండి, గానుగ నుంచి తెచ్చుకున్న క్యాస్టర్ ఆయిల్. ఇవేవి వాడిపోయిన అట్లీస్ట్ ఒక క్యాస్టర్ ఆయిల్ మీరు పట్టుకొని ఒక 2 నెలలు మీరు వాడినా కూడా చాలా స్టడీస్ వచ్చినాయి.
సో ఇందాక చెప్పుకునే ములేటీలో కానీ తర్వాత క్యాస్టర్ ఆయిల్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ పిగ్మెంటేషన్ కానీ అవన్నీ కూడా తీసి పడేస్తుంది. సో అది కూడా వాడుకోండి. వాడిన వాళ్ళు, రిజల్ట్ వచ్చిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది చాలా మందికి ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.